హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైనింగ్ ఫ్లేవర్. ట్రైనింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మేతి ఆలు కర్రీ తయారు చేసుకుందాం. ఇది చపాతీలోకి, దోశలోకి, మన ఫ్రైడ్ రైస్లోకి, బగారాలోకి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేతి కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక యాలక్కాయ, ఒక లవంగం వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసిన. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి వేసిన. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేదాకా వేయించుకున్నా. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి చిటికెడు సాల్ట్ వేస్తున్నా. ఇలా వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నా వేస్తున్నా. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకుందా. 1/2 టీ స్పూన్ పసుపు వేసిన. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన మెంతాకు వేస్తున్నా. ఈ మెంతాకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా. మెంతాకు వేగుతుంటే స్మెల్ చాలా టేస్ట్ వస్తుంది కదా. మెంతాకు వేగుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇది ఇలా వేగిన తర్వాత పచ్చిగా ఆలుగడ్డల్ని తొక్క తీసి కట్ చేసుకొని నీళ్ళలో వేసిన. ఉడికించుకొని కర్రీ చేసుకుంటే మన ఈ ప్రోటీన్స్ అన్ని పోతాయి కదా, అందుకని ఈ విధంగా చేస్తున్నా. ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలిపి ఒక మీడియం మంట మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ అంత పెరుగు తీసుకున్నా. ఈ పెరుగులో మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకొని ఆ కర్రీలో కలుపుకుంటాం. ఈ పెరుగు వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడినంత కారం వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా 1 చెంచాడు, గరం మసాలా, ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేసిన. గరం మసాలా అవసరం లేదు, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి, ఉప్పు, కారం వేసిన. ఇది బాగా కలుపుకొని కర్రీలో వేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేగినాయా చూద్దాం. ఆలుగడ్డ ముక్కలు బాగా మంచిగా వేగినాయి. మనం ఈ కర్రీకి సరిపడగానే కొన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోస్తున్నా. 1 టీ గ్లాస్ వరకు నీళ్లు పోసి ఈ ఆలుగడ్డ ముక్కలు కొంచెం సగం వరకు ఉడికిన తర్వాత మనం పెరుగు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆ పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ ముక్కల్ని సగం దాకా ఉడకనియాలి. మూత పెట్టుకొని మీడియం మంట మీద 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. పెరుగులో ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసాను. మన మేతి ఆలు కర్రీ రెడీ. ఇలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఏ మసాలాలు లేకుండానే మన మేతి ఆలు కుర్మా రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, దోశలోకి, వైట్ రైస్లోకి, పులావ్లోకి
దేంట్లోకైనా చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.